to our channel Wealth Builder Group. Nifty, Bank Nifty, Sensex analysis చూద్దాం. మార్కెట్ ఇవాళ ఫ్రైడే రోజు 21st నవంబర్ 2025 బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది 26,160 వరకు మార్నింగ్ 15 minutes కంటే ఎక్కడైతే ఫామ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి సేమ్ 26,000 దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 26,000 దగ్గర పెట్టుకోవచ్చు. సో 26,000 ఇదొక సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,200. ఇవాళ మార్కెట్ చూసుకుంటే మోస్ట్లీ సైడ్ వేస్లోనే ఉంది. గ్యాప్ డౌన్ అయింది 26,150 160 వరకు వెళ్ళింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి 26,000 దగ్గర క్లోజ్ అయింది. సో ఇట్ విల్ బీ ఏ ఇమీడియట్ సపోర్ట్ అనమాట. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి $25,900 దగ్గర ఉంది. సో వీక్లీ క్యాండిల్ చూసుకుంటే ఇది ఒక బుల్లిష్ క్యాండిలే, బట్ హై 26,200 ఏదైతే ఫామ్ చేసిందో 23rd సెప్టెంబర్ రోజు కరెక్ట్ అక్కడ వరకు వెళ్ళి కొంచెం రిజెక్షన్ అయింది, ఫామ్ అయింది. సో మోస్ట్లీ మనం ఇది బుల్లిష్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్రైడే రోజు ఆబ్వియస్గా పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు. సో దానివల్ల కొంచెం డౌన్ఫాల్ అయి ఉండొచ్చు. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ 26,000 అండ్ రెసిస్టెన్స్ వచ్చి 26,200. నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 25,900. సో 26,000 దగ్గర కరెక్ట్ సపోర్ట్ దగ్గర ఆగింది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ. సో మండే రోజు మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ గ్యాప్ ఈ రేంజ్లో ఓపెన్ అయినా ఇక్కడ నుంచి 26,200 నుంచి ఆల్రెడీ సెకండ్ టైం. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇంకెక్కువ ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే సో 25,900 వరకు వచ్చి అగైన్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్ మనం ఇంకా బుల్లిష్ మూమెంటంలోనే అనుకుంటున్నాం. సో మార్కెట్ రేపు మండే రోజు ఓపెనింగ్ మార్నింగ్ సెషన్ చూసి దాన్ని బట్టి మనం మ్యాక్సిమం బుల్లిష్గా చూసుకుంటాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనలైజ్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫ్రైడే రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది మార్కెట్. సో దీనికి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి
58,850. రెసిస్టెన్స్ వచ్చేసి 59,416. $59,400. సో డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ హైయెస్ట్లో ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫామ్ అయ్యి ఇక్కడ మార్కెట్ ఒక రిజెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి $58,850. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 58,400. $58,400. సో ఫ్రైడే రోజు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, కరెక్ట్గా 50,850 దగ్గర ఆగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇదే లెవెల్లో ఓపెన్ అవుతే 50,850 నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ ఫ్రైడే రోజు క్యాండిల్ కనుక క్లోజ్ అయ్యి కింద డౌన్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 58,400 ఉంది. హోప్ ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాలి, లేదంటే మనకి కొంచెం కష్టం. బట్ మార్కెట్ చూసుకుంటే ఫ్రమ్ 7th November మొత్తం ఒక బులిష్గానే ఉంది మొత్తం. సో చూసుకుంటే లైన్గా నవంబర్ మొత్తం ఒక కంటిన్యూగా ర్యాలీ చేసింది, హైస్ వరకు వెళ్ళి అగైన్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. బట్ ఇక్కడ నుంచి 58,850 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. బట్ ఇది కనుక బ్రేక్ అవుతే 58,400 నెక్స్ట్ సపోర్ట్ అన్నమాట. అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ చూద్దాం. సెన్సెక్స్ 85,800 వరకు వెళ్ళింది. సో మనకి నెక్స్ట్ 85,231 దగ్గర ఆగింది సెన్సెక్స్ వచ్చేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో 85,800 దగ్గర రెసిస్టెన్స్ ఇస్తుంది. ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒక రేంజ్ బౌండ్ ఉండిపోయింది. మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 85,200. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 84,000
అరౌండ్ 85,000. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 85,200. సో మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ చేసేది ఎక్కువ. సో మ్యాక్సిమం బుల్లిష్ మూమెంటం ఉంది లాస్ట్ మంత్ మొత్తం, నవంబర్ మొత్తం ఈ మంత్ ఈ 21 days కంటిన్యూగా ర్యాలీ అవుతూనే ఉంది. సో ఇక్కడ నుంచి 85,820-30 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మండే రోజు. ఇక్కడ ఈరోజు ఫ్రైడే రోజు క్లోజింగ్కి కొంచెం గ్యాప్ డౌన్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 85,000 రౌండ్ ఫిగర్ సపోర్ట్. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే, గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ నుంచి బ్రేక్ అయింది అని అంటే 85,000 బ్రేక్ అయిందంటే $84,600 is a major support. 84,600. డే టైమ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇది ఒక విగ్ ఉంది. విగ్ నుంచి వాళ్ళకి ఇన్వర్టెడ్ హ్యామర్, ఒక ఇన్వర్టర్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫామ్ చేసింది. కరెక్ట్ 85,251 ఇక్కడైతే ఫస్ట్ డే రోజు క్యాండిల్ స్టార్ట్ అయిందో అక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి రివర్స్ అయితే బెస్ట్ ర్యాలీ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మండే రోజు క్లోజింగ్ కనుక గ్యాప్ డౌన్ అవుతే ఇక్కడ 85,200 అగైన్ 85,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే నవంబర్ 7th రోజు ఇక్కడ నుంచి కంటిన్యూగా ర్యాలీ అయింది. సో మార్కెట్లో బయర్స్ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇది జస్ట్ ఒక ఫుల్ బ్యాక్ ఇచ్చింది, అగైన్ ర్యాలీ అవుతుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం మండే రోజు ఎలా ఉంటుందో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.